చూస్తున్నాం. ఢిల్లీలో పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మకం వేశారు. బీజేపీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు. మాజీ ఎంపీ బీజేపీ నేత బీబీ పాటిల్తో గూడెం మహిపాల్ రెడ్డి చర్చలు జరిపారు. ఇటీవల గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడి నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది. కేసుల నుంచి బయటపడేందుకు మహిపాల్ రెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో మీటింగ్స్ జరుపుతుంటే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఓవైపు ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతుంటే కేసీఆర్ కు ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఈడీ సోదాలు చేసింది కాబట్టి ఆయన పార్టీ మారే యోచనలో ఇప్పుడు ఢిల్లీలో మంత్రాలు జరుపుతున్నారని భావించాలా? ప్రియా, గత 2 రోజులుగా కూడా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు ఇద్దరు కూడా ఢిల్లీలోనే మకామేశారు. అంటే పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల పర్వం అనేది ఇటు బీజేపీ కాంగ్రెస్లకు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే వారు కూడా వేరే పార్టీకి వెళ్లాలనే యోచనలో ఉన్నారు. దానిలో భాగంగా 2 రోజులుగా కూడా ఢిల్లీలోని మకామేశారు సోదరులిద్దరూ. అంటే ఈ నెల హైదరాబాద్లో 20వ తేదీన గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు వారి కుటుంబ సభ్యుల ఆస్తులపైన నివాసాలపైన ఈడీ సోదాలు నిర్వహించి వారి వద్ద నుంచి దాదాపు 16 ఫోన్లను సీజ్ చేసినట్టు తెలుస్తుంది. కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారనే సమాచారం ఉంది. తర్వాత సోదాలు నిర్వహించిన తర్వాత మళ్ళా వారం రోజులకు ఢిల్లీలో ప్రత్యక్షమైన నేపథ్యంలోనే ఇక్కడ ఈడీ మమ్మల్ని విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వచ్చామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఒకవైపు పార్టీ నేతలను చేజారకుండా దిద్దుబాటు చర్యలు అనేవి కేసీఆర్ చేపట్టారు. దానిలో భాగంగా ఫామ్ హౌస్లో అందరి ఎమ్మెల్యేలతో కూడా అంటే ఉన్న ఎమ్మెల్యే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలందరితో కూడా ఫామ్ హౌస్కి రావాలని వారందరికీ సూచించిన నేపథ్యంలో అందరూ కూడా వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇటు గూడెం మహిపాల్ రెడ్డి ఫోన్కు కూడా అందుబాటులోకి రాలేదని ఒక ప్రచారం జరిగింది. కానీ ఇక్కడ నేను పనుల మీద మాత్రమే ఢిల్లీ వచ్చాను, ఏ పార్టీలో జాయిన్ కావడానికి రాలేదు అనేది ప్రధానంగా ఆయన కొట్టిపాడిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా అంటే ఇక్కడ ఢిల్లీలో బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అంటే కేసుల నుంచి బయటపడేందుకు ఈడీ కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీయే ప్రత్యామ్నాయం. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో చేరాలని గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. దానిలో భాగంగా బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ బీబీ పాటిల్ను కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చారు. ఆయన నివాసంలో కలిసి బయటకు వెళ్తున్న సందర్భంలోనే బిగ్ టీవీతో మాట్లాడుతూ అటువంటిది ఏమీ లేదు, కేవలం కలవడానికి మాత్రమే నేను వచ్చానంటూ కూడా ఆయన కొట్టిపడేసిన పరిస్థితి కనిపించింది. కానీ అక్కడ ఈడీ దాడుల నుంచి ఈడీ కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీలోకి వెళ్లడమే ప్రత్యామ్నాయం అనేది వారి కుటుంబ సభ్యులు కానీ అనుచరులు కానీ తెలిపిన నేపథ్యంలోనే బీజేపీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు. దాదాపు చర్చలు కొలికి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇటు బీబీ పాటిల్ మాత్రం అంటే ఇక్కడ బీబీ పాటిల్ను కలిసిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి తన నివాసం ఉంటున్న హోటల్కు వెళ్ళిపోయారు. ఇటు బీబీ పాటిల్ను మాట్లాడిన సందర్భంలో మాకు పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి స్నేహితులు కలవడానికి మాత్రమే వచ్చారు, అటువంటిది ఏమీ లేదంటూ కూడా ఆయన కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ పార్టీ మారుతున్నారని అడిగిన నేపథ్యంలో కామన్గా ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తూ ఉంటారు. ఈటెల రాజేందర్కు సంబంధించిన ఎంపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాత్రమే గూడెం మహిపాల్ రెడ్డి వచ్చారు. తర్వాత నన్ను పాత పరిచయాల నేపథ్యంలోనే నా నివాసానికి వచ్చి నన్ను కలవడానికి వచ్చారంటూ కూడా ఇటు బీబీ పాటిల్ కూడా ఇటు గూడెం మహిపాల్ రెడ్డి గురించి తమ పార్టీలో చేరుతున్నారా లేదా అనే దానిపై మాత్రం కొంచెం కన్ఫర్మ్ చేయని పరిస్థితి కనిపిస్తోంది. కానీ అడుగుతున్న పరిస్థితుల్లో కొంచెం నవ్వుతూ ఉన్నారు. కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కామన్గా జాయినింగ్ జరుగుతూ ఉంటాయి అనేది ఆయన చెప్పినప్పటికీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే అధికారికంగా మాత్రం చెప్పడం లేదు. అంటే ఇంటర్నల్గా మాత్రం చర్చలు ముగిశాయి. అక్కడ అధిష్టాన పెద్దలతో కలిసిన తర్వాత ఇటు బీబీ పాటిల్తో కూడా గూడెం మహిపాల్ రెడ్డి కలిసినట్లుగా తెలుస్తుంది. అందరితో కలిసి ఈ జాయినింగ్ డేట్ ఎప్పుడనే దానిపై కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కానీ గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం అటువంటిది ఏమీ లేదు, చెప్పింది అర్థం చేసుకున్నట్టు కూడా బిగ్ టీవీతో మాట్లాడే సందర్భంలో కూడా ఆయన తెలిపారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇక్కడ కేసుల నుంచి బయటపడేందుకే గూడెం మహిపాల్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యేందుకు నిర్ణయించుకున్నారు. వారి అనుచర వర్గంతో, వారి కుటుంబ సభ్యులతో, వారి సోదరుడితో ఇద్దరితో కూడా అందరూ చర్చించిన తర్వాత మహిపాల్ రెడ్డి పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ను వీడి త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుపోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది